స్టోన్స్, పైల్స్, ఫిస్టులా సైడ్ ఎఫెక్ట్స్ ఆపరేషన్ లేకుండా శాశ్వత పరిష్కారం హోమియోకేర్ ఇంటర్నేషనల్. అన్వర్ సార్ గారు యొక్క వీడియోస్ మాకు తగలడం కోయిన్సిడెంట్లీ అది దేవుని కృప ఉంటే కానీ అవ్వదు అని ఆయన కూడా దేవుని తప్పకుండా దయ ఉంటే కానీ ఆయన తారసపడరు అన్నట్టుగా ఆయన చెప్పడం అనేది వాస్తవం, పక్కా వాస్తవం అండి. ఎందుకంటే మేము అసలు ఇన్నాళ్ళ నుంచి ఆయన చేస్తున్నారు, మాకు ఎప్పుడూ కూడా ఆయన వీడియోస్ కానీ మాకు ఆ యూట్యూబ్లో అవన్నీ ఎప్పుడూ కూడా తగలలేదు. బట్ ఇప్పుడు మేము ఇంకొంచెం ప్రార్థన ఎక్కువగా చేసేటప్పటికి ఈయన ఈ తారసపడడం, మాకు ఈ ప్లాట్ఫామ్ అనేది లభించడం అది ప్యూర్లీ దేవుని దయే. సో ఈ మా దేవుని వరం అన్వర్ గారి వరంలో గారి ద్వారా మాకు నెరవేరుతుందని అనుకుంటున్నాము. ఏంటంటే అండి, యాక్చువల్లీ సిచ్యుయేషన్స్ ఎలా ఉన్నా కూడా మాకు మెంటలీ చాలా ధైర్యం వచ్చింది ఆయన క్లాసెస్ అటెండ్ అయ్యాక. అండ్ తప్పకుండా మేము ఇందులో మేము నెగ్గుతాము అండ్ అన్నిటి నుంచి బయటపడతామనే ఒక దృఢమైన ఒక నమ్మకం ఏర్పడిందండి. ఆయన క్లాసెస్, ఆయన చెప్పే తీరు కానీ ఆయన నిజంగా ఐ హ్యావ్ నో వర్డ్స్ అండి, నాకైతే మాటలు రావట్లేదు ఎక్స్ప్లెయిన్ చేయడానికి. అది వరకు ఉండే మా మెంటల్ స్టేట్ కానీ మేము ఉండే పరిస్థితులు కానీ ఎంటైర్లీ డిఫరెంట్ అయ్యాయండి. ఇప్పుడు మాకుండే మెంటల్ స్టేట్ ప్రకారం మేము తప్పకుండా మేము నెగ్గామన్నట్టుగా మాకు కనిపిస్తుంది. మేము వీటిలోంచి బయటపడ్డాము, ఈ పరిస్థితులు అన్నీ లోన్స్ కానీ డెట్స్ కానీ వాట్ ఎవర్ ఇట్ మే బి, వాటిలోంచి మేము బయటపడ్డాము అనే ధైర్యం మాకు, అంటే నమ్మకం అది అయిపోయింది అన్నట్టుగానే మాకు అనిపిస్తుందండి. హలో అన్వర్ గారు. హాయ్ సార్. సో ఇంటింటికి లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ December 9th బ్యాచ్ స్టార్ట్ అవబోతుంది, ప్రాస్పెరిటీ బ్యాచ్. గ్రేట్ బ్యాచ్ అండ్ ఈగర్లీ వెయిటింగ్ చాలా మంది కూడా. ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? ఈ వీడియో వెరీ స్పెషల్ వీడియో అండి. ప్రాస్పరిటీకి సంబంధించిన, అంటే ప్రాస్పరిటీ రావాలంటే అసలు ఏం చేయాలి మనకి. సో ఇప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ అంటే కూడా మనం చెప్తుంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ. ఎనర్జీలో మనకి 2 రకాలు ఉంటాయి, మేల్ ఎనర్జీ, ఫీమేల్ ఎనర్జీ. సో అంటే ఎక్కడ మేల్ ఎనర్జీ బాగానే ఉంటుంది, కానీ ఫీమేల్ ఎనర్జీ ఎప్పుడైతే తగ్గిపోతుందో అప్పుడు మేనిఫెస్టేషన్ స్లో అయిపోతుంది అనమాట. ఈరోజు మనం మాట్లాడేది అంటే ఫీమేల్ ఎనర్జీని మనలో కానీ ఇంట్లో ఒంట్లో పెరిగితేనే, ఒంట్లో పెరిగితేనే, మళ్ళీ జాగ్రత్తగా ఉండండి, ఒంట్లో అది నేను ఒంట్లో ఏంటి ఇంట్లో ఏంటి కూడా చెప్తానండి. సో పెరిగితే ఎలా మేనిఫెస్టేషన్ పవర్ పెరుగుతుంది. సో ఇప్పుడు మనం ఎనర్జీ గురించి మాట్లాడుతాం. ఏ ఎనర్జీ గురించి మాట్లాడుతాం? ఇప్పుడు అంతా కూడా హాట్ టాపిక్గా మాట్లాడుతున్నాం. ఇప్పుడు టాపిక్ ఏంటంటే గంగమ్మ తల్లి జాతర. సో అంటే గంగమ్మ తల్లి అంటేనే ఫీమేల్ ఎనర్జీ గురించి మనం ఇప్పుడు మాట్లాడదాం. ఫీమేల్ ఎనర్జీని ఎలా బ్యాలెన్స్ చేయాలి, ఫెమినైన్ ఎనర్జీని. సో దీన్ని లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ అడ్వాన్స్ ఏం చెప్తుంటే ఇన్ అండ్ యాంగ్ ఎనర్జీస్ అంటారు లా ఆఫ్ అట్రాక్షన్. ఇన్ అంటే మనకి ఫీమేల్ ఎనర్జీ, యాంగ్ అంటే మేల్ ఎనర్జీ. ఎవరిలో అయితే, జాగ్రత్తగా వినండి, ఎవరిలో అయితే ఈ బ్యాలెన్సెస్ అంటే ఇన్ అండ్ యాంగ్ ఎనర్జీస్ ఇన్బ్యాలెన్స్ అవుతాయో వాళ్ళ లైఫ్ సరిగ్గా మేనిఫెస్టేషన్స్ అవ్వవు, రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎస్పెషల్లీ వైఫ్ అండ్ హస్బెండ్ మీద ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి, రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్ వస్తాయి అనమాట. ఇన్ అండ్ యాంగ్ ఎనర్జీ కానీ బ్యాలెన్స్ అవ్వకపోతే వాళ్ళు ఎక్కువ డైవర్స్ అయిపోతాయి అనమాట. ఎక్కువ మంది డైవర్స్, పెళ్ళి అవ్వదు. నా క్లాసెస్కి వచ్చింది నేను అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ చెప్పేది ఏంటంటే ఈ ఎనర్జీస్ని ఎలా బ్యాలెన్స్ చేయాలి, అసలు ఫీమేల్ ఎనర్జీ అంటే ఏంటి, ఒక ఎగ్జాంపుల్, పవర్ఫుల్ ఎగ్జాంపుల్. సో గంగమ్మ తల్లి జాతర, ఈ పిక్చర్ చూస్తే మొత్తం ఈ వీడియో చూస్తే వెనకాతలు కూడా నేను అంటే గంగమ్మ తల్లి పెట్టాను. సో ఏంటి గంగమ్మ తల్లి ఏంటి, ఆవిడ ఎటువంటి ఎన్ని రకాలుగా శక్తి స్వరూపాలు ఉంటారో చూద్దామండి. సో ఇక్కడ ఏంటంటే అందరూ జాగ్రత్తగా వినండి, వెరీ వెరీ పవర్ఫుల్ వీడియో. యత్ర నార్యస్తు పూజంతే రమంతే తత్ర దేవత. అంటే ఎక్కడైతే స్త్రీలు పూజింపబడతారో, గౌరవింపబడతారో అక్కడ దైవత్వం వికసిస్తుంది. అంటే ప్రతి మనిషిలో మేల్ ఎనర్జీ ఉంటుంది, ఫీమేల్ ఎనర్జీ ఉంటుంది. ఫీమేల్స్ ఆర్ జనరల్గా సెన్సిటివ్. ప్రతి మనిషి కూడా, ఈవెన్ జెంట్స్ కూడా సెన్సిటివ్గా ఉంటారు కొన్ని టైంలో. అంటే ఎస్పెషల్లీ వాళ్ళ రిలేషన్షిప్ విషయంలో సెన్సిటివ్గా ఉంటారు. నేను చెప్పబోయేది ఏంటంటే చాలామంది జెంట్స్ అన్నోయింగ్లీ చేసి తప్పు ఏంటంటే ఇంట్లో వైఫ్కి సరిగ్గా రెస్పెక్ట్ ఎవరు, వాళ్ళ వైఫ్ గురించి వేరే వాళ్ళ దగ్గర తక్కువ చేసి మాట్లాడతారు. నాట్ ఓన్లీ వైఫ్ అండి, లైఫ్ పార్ట్నర్ గురించి ఎప్పుడు వేరే వాళ్ళ దగ్గర మనం తక్కువ చేసి మాట్లాడతారు. మా ఆవిడ వేస్ట్ అబ్బా, మా ఆయన వేస్ట్ అబ్బా అనేసి, అంటే వాళ్ళ ముందు పొగుడుతారు, నువ్వు సూపర్ టోప్ అంటారు. కానీ మా ఆవిడ అనవసరంగా చేసుకున్నాను రా బాబోయ్ అని ఎప్పుడు కూడా డిస్రెస్పెక్ట్ చేయకూడదండి. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. చాలామంది జెంట్స్ ఈ తప్పు ఏంటంటే తల్లిని రెస్పెక్ట్ చేస్తారు, వాళ్ళ కూతురు ఉంటే కూతురుని ఇంకా రెస్పెక్ట్ చేస్తారు, వైఫ్ని మాత్రం రెస్పెక్ట్ చేయరు. నేనేమంటానంటే వైఫ్ ఈజ్ ఈక్వల్ టు లైఫ్, వైఫ్ ఈజ్ ఈక్వల్ టు లైఫ్. ఎందుకంటే ఇక్కడ కొంతమంది టాప్ మోస్ట్ పర్సనాలిటీస్, సెలబ్రిటీస్, హైలీ సక్సెస్ఫుల్ పీపుల్ నేను చూపిస్తాను, వాళ్ళు కూడా వాళ్ళ వైఫ్ని రెస్పెక్ట్ చేశారు కాబట్టి, వాల్యూ ఇచ్చారు కాబట్టి సక్సెస్ అయ్యారు. సో వాళ్ళు కూడా చూపిస్తానండి. సో అంటే ఫీమేల్ ఎనర్జీని ఒంట్లో ఎవరైతే ఎక్కువ అంటే బ్యాలెన్స్ చేస్తారో వాళ్ళు సక్సెస్ అవుతారు. సో అందువల్ల ఏంటంటే మీరు కింద కామెంట్ బాక్స్లో కూడా టైప్ చేయండి, ఐ రెస్పెక్ట్ ఉమెన్ అని టైప్ చేయండి. ఎందుకనంటే మనము కూడా తల్లి నుంచి వచ్చాం, తల్లి కూడా ఒక ఉమెనే కాబట్టి. సో ఇంట్లో ఉన్న లేడీస్ని రెస్పెక్ట్ చేయండి. ఇక్కడ
నేను ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను, లైవ్ ఎగ్జాంపుల్స్ అనమాట. బాగా మనం చూసి లైట్ తీసుకుంటాం కానీ వాళ్ళు ఎందుకు సక్సెస్ అయ్యారు అనేది ఇక్కడ ఒక అందుగా మనం అంటారండి, ప్రతి ఒక మగాడి విజయం వెనక ఒక ఆడది ఉంటుంది అంటారు. ఇక్కడ నేను అందుకంటాను, ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే భర్త. ఎక్కడ నెగ్గాలా కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే భర్త. ఎందుకంటే రిలేషన్షిప్లో వైఫ్ అండ్ హస్బెండ్లో ఈవెన్ లేడీస్ కూడా చెప్తున్నాను, జెంట్స్ కూడా చెప్తున్నానండి, రిలేషన్షిప్లో కొన్నిసార్లు వాదించడం కన్నా వదిలేయడం విన్నా. సో ఈగోస్ వదిలేయాలి. ఇక్కడ ఇంపార్టెంట్ విషయం, మనకి పండుగ వస్తే జనరల్గా మనకు పండుగ వస్తే ఏమవుతుందంటే వేషాలు వేస్తుంటుంటారు. జనరల్గా మనకు పండుగ అనగానే అందరూ చూసేదంటే వేషాలు వస్తాయి, డిఫరెంట్ వేషాలు వస్తుంటాయి. అయితే గంగమ్మ తల్లి జాతరలో, చిత్తూరు డిస్ట్రిక్ట్లో జరిగే గంగమ్మ తల్లి జాతర అంటే తిరుపతిలో వెంకటేశ్వర స్వామి తర్వాత, అంటే ఎక్కువ మంది విజిట్ చేసిన తర్వాత వెంకటేశ్వర స్వామి తర్వాత ఎక్కువ మంది వచ్చేది ఏంటంటే గంగమ్మ తల్లి జాతరకు వస్తారండి. ఆల్మోస్ట్ 1 మిలియన్ పీపుల్ వస్తారు. 1 మిలియన్ పీపుల్ ఇక్కడ 7 రోజుల పాటు డిఫరెంట్ జాతరలు జరుగుతాయి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క వేషంలో ఉంటారు. ఏంటి అది చూద్దామండి. సో అసలు ఏంటి గంగమ్మ తల్లి శక్తి? ఇప్పుడు ఈవెన్ ఈ రీసెంట్గా ఒక సినిమాలో కూడా మనకి ఒక పుష్ప ఇప్పుడు పుష్పలో ఒక డైలాగ్ కూడా ఉందన్నమాట, నేషనల్ అనుకుందివా ఇంటర్నేషనల్ అనేసి అని. అంటే లా ఆఫ్ అట్రాక్షన్ కూడా నేషనల్ అనుకుంటారా ఇంటర్నేషనల్ అంటే. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పుడైతే ఇప్పుడు వెరీ హాట్ టాపిక్, ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా పుష్ప బాగా వైరల్ అవుతుంది. అందులో విశ్వరూపం ఎక్కువగా అందరూ మాట్లాడుతుంది. అంటే అల్లు అర్జున్ విశ్వరూపం ఇక్కడ ఎగ్జాక్ట్గా ఇక్కడ చాలా ఉందని చెప్పేసి. ఎందుకు అంత పవర్ వచ్చిందంటే ఈవెన్ అల్లు అర్జున్ అతను కూడా ఇక్కడ చూస్తే ఫీమేల్ ఎనర్జీలో కనిపించారనమాట. ఫీమేల్ ఎనర్జీ ఎప్పుడైతే మేల్ ఎనర్జీకి ఫీమేల్ ఎనర్జీ యాడ్ అవుతుందో మనకు ఆటోమేటిక్ అంటే విశ్వరూపం వచ్చేస్తుంది అనమాట ప్రతి మనిషికి కూడా. ఫర్ ఎగ్జాంపుల్ నేను కొన్ని దేవుడి ఎగ్జాంపుల్స్ కూడా చూపిస్తానండి. మన ఊర్లో కూడా చూస్తే పంతులు గారి మీదకి దేవత వస్తుంది, ఒక లేడీ మీదకి దేవత వస్తుంది. అంటే దేవత ఎప్పుడు కూడా లింగ భేదాలు చూపించారు అనమాట. సో గంగమ్మ శక్తి లింగ భేదాన్ని దాటి ఎవరి మీదకి, జెంట్స్ మీద కన్నా రావచ్చు, లేడీస్ మీద కన్నా రావచ్చు అనమాట. ఈవెన్ పుష్ప సినిమాలో కూడా మనం చూస్తే ఈ గెటప్ అసలు మామూలుగా ఫుల్ వైరల్ అవుతుంది. అవును, నేషనల్ కాదు ఇంటర్నేషనల్గా. ఇంకా తీసుకుంటే లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం తీసుకుంటే ఇక్కడ మీరు చూస్తే అండి, అందరి పిక్చర్ జాగ్రత్తగా చూడండి, ఇన్ అండ్ యాంగ్ ఎనర్జీ అంటారండి. దీన్ని నేను అడ్వాన్స్లో ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఈ ఎనర్జీస్ ఎవరిలో అయితే బాగా బ్యాలెన్స్ అవుతాయో వాళ్ళ లైఫ్ అద్భుతంగా సక్సెస్ అయిపోతారు. రిలేషన్షిప్లో మాత్రం వాళ్ళు సూపర్ అనమాట, మామూలుగా కాదు. డైవర్స్ కేసులు ఉండవు. పెళ్లికాని ప్రసాద్ మల్లేశ్వర సినిమాలు పెళ్లికాని ప్రసాద్ అంటారు కదండి. ఈరోజు చాలా మందికి 30 సంవత్సరాలు పెళ్లి అవ్వట్లే చాలా మందికి. సో అంటే ఈ ఇన్ అండ్ యాంగ్ ఎనర్జీస్ బ్యాలెన్స్ చేస్తే సరైన లైఫ్ పార్ట్నర్ని మేనిఫెస్టేషన్ చేయొచ్చు. నేను అడ్వాన్స్ చెప్తాను, బాగా చెప్తాను అనమాట. లైఫ్ పార్ట్నర్ దొరుకుతారు ఎగ్జాక్ట్గా. ఇంకోటి డైవర్స్ కేసులు అవ్వవు. నా దగ్గరికి ఎవరైనా వచ్చి కూర్చుంటే కరెక్ట్గా ఒక 5-10 నిమిషాలు కూర్చుంటే చాలు. నేను ఒకసారి ఒక లేడీకి కూర్చోపోయాను, మేడం మీకు డైవర్స్ అయిపోయింది కదా అంటే, సార్ అలా చాలా చెప్పేశారంటే ఎనర్జీస్ని బట్టి చెప్పి వచ్చండి. ఎనర్జీస్ వాళ్ళ ఎనర్జీస్ని బట్టి ఎప్పుడైతే హస్బెండ్ అండ్ వైఫ్ ఎనర్జీస్ బ్యాలెన్స్ అవ్వవు, ఇన్ అండ్ యాంగ్ ఎనర్జీస్, వాళ్ళిద్దరి మధ్య ఎక్కువ గొడవలు వస్తుంటాయి అనమాట. నేను క్లాసెస్ చెప్పేది అదే, ఈ ఎనర్జీస్ని బ్యాలెన్స్ చేస్తే తండ్రి కొడుకుల మధ్య, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య రిలేషన్షిప్లో ఆ షిప్ మునిగిపోకుండా ఉంటుంది. అయితే ఇప్పుడు మనం మాట్లాడేది అంటే ఈ గంగమ్మ తల్లి జాతరలో ఏంటి 7 రకాల అంటే డిఫరెంట్ స్వరూపాలు ఏంటి ఏముంటాయి చూద్దామండి. ఫస్ట్ది బైరాగి వేషం అంటారన్నమాట. ఫస్ట్ రోజు చేస్తారు. ఏం చెప్తుంది బైరాగి అంటే అన్నీ వదిలేసి మనం ఏంటంటే కోరికలు అన్నీ వదిలేసి మనం ఒక బైరాగిలాగా బతకాలి కొన్నిసార్లు జీవితంలో. అలా బతికితే హ్యాపీగా ఉంటాం అనమాట. ఇది బైరాగి వేషం చెప్తారు. సో ఇది గంగమ్మ తల్లి జాతరలో. రెండో రోజు చేసే వేషం ఏంటంటే బండ వేషం అంటారండి. బండ వేషం ఏంటంటే మనిషి కొన్ని సార్లు ఏమవుతుందంటే పరిస్థితులు పగబట్టేస్తుంటాయి. ఏ పని చేసినా సక్సెస్ అవ్వదు, ఎటెళ్ళినా అసంతృప్తి వస్తుంటుంది. ఆ టైంలో ఈ బండ వేషం ఏం చెప్తుందంటే మనిషి కొన్నిసార్లు బండలాగా ఉండాలి, అంటే బండరాయిలాగా చాలా ధైర్యంగా ఉండాలన్నమాట జీవితంలో. అప్పుడు మనం సక్సెస్ అవుతూ ఉంటాం. సో దాని తర్వాత తోటి వేషం అంటే చిన్నపిల్లలాగా అనమాట. అంటే ఆ 3వ రోజు వేసే వేషాన్ని గంగమ్మ తల్లి జాతరలో తోటి వేషం అంటారు. అంటే మన తోటి వాళ్ళతో ఒక చిన్నపిల్లలాగా ఉండాలి, కల్మషం లేకుండా. చిన్నపిల్లలు ఎలా ఉంటారంటే కల్మషం లేకుండా ఉంటారు అన్నమాట. ఏదైనా నవ్వుతూ మాట్లాడుతుంటుంటారు. కల్మషం అంటే తోటి వేషం అంటే కల్మషం లేకుండా చిన్నపిల్లలాగా ఉండాలి అని 3వ రోజు చెప్పే ఇదనమాట వేషం. 4వ రోజు దొర వేషం. సో మీరు అడగచ్చు లా ఆఫ్ అట్రాక్షన్ దీనికి సంబంధం ఏంటి సార్ అంటే, ఇక్కడే ఉందండి. లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుందండి, దొరలాగా బతకాల. దొర అంటే ఏంటి, రిచ్. దొరగారు అయ్యా దొరగారు అంటారు కదా. దొర అంటే ఏంటి, రిచ్ అనమాట. అంటే 4వ రోజు ఏం చెప్తున్నారంటే లైఫ్లో మనం దొరలాగా బతకాలి, అది చాలా ఇంపార్టెంట్. రిచ్గా బతకాలి. మాతాంగి వేషం ఇది 4 చూస్తే 4 రోజులు అయిపోయిన తర్వాత వేసే వేషాన్ని మాతాంగి వేషం. గంగమ్మ తల్లి మాతాంగి వేషంలోనే అతన్ని ఎవరైతే ఉన్నాడో అతన్ని చంపారని చెప్పేసి, రాక్షసుడు ఎవరైతే ఉన్నాడో అతన్ని చంపేశాడని చెప్పేసి మాతాంగి వేషంలో చంపారనమాట.
దాని తర్వాత సున్నం బొట్లు వేషం. ఇది ఏదో ఏ వేషం అనేది 6వ రోజు వేషం అనమాట. గంగమ్మ తల్లి సున్నం బొట్లు అంటే నిర్మలమైన మనసు ఉండాలి అని చెప్పే వేషం అనమాట, నిర్మలమైన మనసు. దాన్ని ఫైనల్గా సర్పాకారం, ఇది చాలా ఇంపార్టెంట్. తల మీద పాముల్లాగా ఇప్పుడు పెట్టుకుని వేస్తారన్నమాట ఆ రోజు, లాస్ట్ రోజు వేసే వేషం. అంటే మన బాడీలో ఎప్పుడైతే మేల్ అండ్ ఫీమేల్ ఇలా చూడండి పాములాగా మేల్ అండ్ ఫీమేల్ ఎనర్జీస్ ఎప్పుడైతే మనకి యాక్టివేట్ అవుతాయో సర్పాకారంలో యాక్టివేట్ అవుతాయి అనమాట. దీన్ని కొండలని అంటారు అనమాట. అంటే మనకి ఇది ఎప్పుడైతే ఇలా జరుగుతుందో థర్డ్ ఐ అనేది యాక్టివేట్ అవుతుంది. కొండల్ని దీని మీద చాలా పుస్తకాలు కూడా ఉన్నాయన్నమాట. కొండల్ని మీకు దొరుకుతుంది, పుస్తకం చదవండి కావాలంటే. కుండలిని శక్తి అని చెప్పేసి, కుండలిని శక్తి అంటే మనలోని కుండలిని శక్తి సర్పాకారంలో యాక్టివేట్ అవుతుంది అనమాట ఇది. సో ఇలా 7 రకాల వేషాలు వేస్తారండి గంగమ్మ తల్లి జాతరలో. సో ఇది. సో ఇక్కడ చూస్తే అండి మొత్తం 7 రకాల వేషాలు ఏదైతే ఉన్నాయో, అంటే ఇవి జనరల్గా ఫెమినైన్లో ఉంటాయి అనమాట ఎక్కువగా. అంటే ఈవెన్ పుష్ప 2 సినిమాలో కూడా చూస్తే అల్లు అర్జున్ ఇంతవరకు అతను చూసింది వేరు, ఏదైతే అంటే ఆ గెటప్లో చూస్తే ఫెమినైన్ ఎనర్జీలో చూసిన గెటప్పే అసలు ఇప్పుడు వైరల్ అయిపోతుంది మొత్తం ఎక్కడ చూసినా. అంటే అతని విశ్వరూపం అనేది ఫెమినైన్ ఎనర్జీలో చూసాం. మామూలు కదండి, ఒక పూనకాలు వచ్చేస్తుంది చాలా మందికి ఇప్పుడు మొత్తం అందరు కూడా. అంటే ఆ గెటప్కి ఆ యాక్షన్కి, అంటే అదే యాక్షన్ కానీ ఏ ఎనర్జీలో చేశారు, ఫీమేల్ ఎనర్జీలో చేశారు. అంటే ఎనర్జీకి ఫీమేల్ ఎనర్జీ ఎప్పుడైతే యాడ్ అయిందో అప్పుడు ఏమైందండి ఆటోమేటిక్గా పూనకాలు వచ్చేసాయి ఇప్పుడు చాలా మంది. అంటే లా ఆఫ్ అట్రాక్షన్ ఇక్కడ జాగ్రత్తగా చూస్తే మనం 7 రకాలని మెయింటైన్ చేయాలి. అంటే బైరాగిలా ఉండాలి కొన్నిసార్లు జీవితంలో, బండగా ఉండాలి జీవితంలో, తోటి వాళ్ళతో కలిసిపోవాలి, దొరలాగా రిచ్గా బతకాలి. మాతాంగి వేషం అంటే ఇక్కడ అంటే చెడు మీద ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి, చెడు మీద ఎప్పుడు కూడా మంచి గెలిచేటప్పుడు. అంటే ఫెమినైన్ ఎనర్జీ ఎప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ దసరా ఫెమినైన్ ఎనర్జీ అంటే మనకి చెడు మీద జరుపుకునే గెలిచేది మంచిది. దాన్ని మాతాంగి వేషం. సున్నం బొట్లు ప్యూర్గా ఉండాలి, మనిషి ఎప్పుడు కూడా చాలా ప్యూర్గా ఉంటే మనకి చాలా మంచి జరుగుతుంది. సర్పాకారం ఇది చక్రాస్ యాక్టివేట్ చేసుకుంటే, ఇది నేను క్లాసెస్లో అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ చెప్తాను. సర్పాకారం అంటే మనలో చక్రాస్ యాక్టివేట్ చేసుకుంటే సర్పాకారంలో కుండలిని అనేది యాక్టివేట్ అవుతుందండి. ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను చూడండి. మన బాడీలో 7 చక్రాస్ ఉంటాయి. ఇది మనం చెప్తాను అనమాట. చక్రాస్ అంటే లైఫ్లో చక్రం తిప్పాలంటే 7 చక్రాలు కరెక్ట్గా తిరగాలి. సో ఇవేమవుతుంది అంటే కుండలిని శక్తి అనేది యాక్టివేట్ అవుతుంది అనమాట. ఒక్కసారి కుండలిని శక్తి యాక్టివేట్ అయితే బాడీలో వైబ్రేషన్స్ వస్తాయి, మామూలుగా కాదు. ఆ శక్తితో మీకు లైఫ్లో ఉన్న ఏ ప్రాబ్లమ్స్ అయినా హీల్ చేసుకోవచ్చు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇప్పుడు ప్రజెంట్ అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ రన్ అవుతుందండి ఇప్పుడు డైలీ. ఒక్కొక్కరు అయితే సార్ చక్రాస్ అసలు ఎంత బాగా, ఒక్కొక్క చక్రకు ఒక్కొక్క బీజమంత్రం ఉంటుంది అనమాట. ఆ బీజమంత్రం ఎందుకు చెప్తున్నానండి, లా ఆఫ్ అట్రాక్షన్లో ఆల్మోస్ట్ 50% అంతా కూడా చక్రాస్ గురించి మనం మాట్లాడతాం ఎక్కువగా. ఇక్కడ చూస్తే శక్తులు గరిష్ట స్థాయికి, అంటే ఇది కానీ యాక్టివేట్ చేసుకుంటే మనలోని ఎనర్జీ పీక్ లెవెల్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు శక్తి హై లెవెల్ ఉన్నప్పుడు ఏమవుతుందండి, దేన్నైనా మనం కొట్టగలం, అలా మనం ఏ లక్ష్యాన్ని కూడా సాధించగలమని అర్థం. అండ్ ఇంకా తీసుకుంటే ఈవెన్ ఇక్కడ చూడండి ఫీమేల్ ఎనర్జీ, ఇందాక మన ఎనర్జీస్ గురించి మాట్లాడు. లా ఆఫ్ అట్రాక్షన్ ఇన్ అండ్ యాంగ్ ఎనర్జీ. ఈవెన్ భగవంతుడిలో కూడా అదే 2 రకాల ఎనర్జీ. అందుకే మనకి శివుడు అర్ధనారీశ్వరుడు అంటారు. అంటే శివుడిలో కూడా మనకి 2 రకాల ఎనర్జీస్ ఉన్నాయి, మేల్ అండ్ ఫీమేల్ ఎనర్జీ. సో ఈ విధంగా రైట్. ఇప్పుడు దాకా మనం దేవుడిని చూసాం. సో ఇప్పుడు నేను చూపించబోయేది అంటే హైలీ సక్సెస్ఫుల్ పీపుల్. ఇందాక చెప్పాను, ఈ వీడియోలో చెప్తానని. సో ఇప్పుడు చూడండి హైలీ సక్సెస్ఫుల్, మనకి ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు అసలు చాలా వెరీ హైలీ ఫేమస్ సక్సెస్ఫుల్ పర్సనాలిటీ. ఈవెన్ చూడండి చాలా జాగ్రత్తగా ఉండండి. చాలామంది జెంట్స్ చేసి తప్పేంటంటే ఇంట్లో లేడీస్కి వాల్యూ ఇవ్వరు. ఏ ఇంట్లో ఆడవాళ్ళు ఎక్కువ ఏడుస్తారో ఆ ఇంట్లోకి డబ్బు రాదు, నిలబడదు కూడా. మళ్ళీ చెప్తున్నానండి, ఏ ఇంట్లో ఆడవాళ్ళు అసంతృప్తిగా ఉంటారో అక్కడ డబ్బు నిలబడదు. చాలామంది ఆడవాళ్ళు లేడీస్ అంటుంటారు, మా ఆయన ఎప్పుడు నాకు డబ్బులు ఎవరో, మా ఆయన ఎప్పుడు డబ్బులు ఎవరని. లేడీస్ ఏం చేస్తున్నారంటే మేల్ ఎనర్జీ కన్నా ఫీమేల్ ఎనర్జీ చాలా పవర్ఫుల్. లేడీస్ ఏం చేస్తున్నారు, మా ఆయన నాకు ఇప్పుడు డబ్బులు ఎవరో. ఇప్పుడు ఏమవుతుంది, వాళ్ళ హస్బెండ్కి డబ్బులు రావు తెలియకుండానే. సో అందువల్ల ఇప్పుడు జెంట్స్ ఏం చేయాలి, ఇవ్వాలి, బాగా చూసుకోవాలి. సో ఇక్కడ ఏంటంటే ఇలాగా ఇంట్లోని ఒంట్లోని ఫీమేల్ ఎనర్జీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పాను. అలాగా ఒక పర్సన్ చూద్దాం, వెరీ హైలీ సక్సెస్ఫుల్ పర్సన్. ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు తీసుకుంటే సుధామూర్తి గారు. సో ఇక్కడ మీరు చూడండి హైలీ సక్సెస్ఫుల్ పర్సనాలిటీస్ అంటే చాలా టాప్ మోస్ట్. చాలామంది ఎలా ఉంటారంటే ఎస్పెషల్లీ అంటే పూర్ అండ్ మిడిల్ క్లాస్, మనం అనుకుంటాం రిచ్ పీపుల్ వాళ్ళ వైఫ్కి పెద్దగా వాల్యూ ఎవరు పట్టించుకోరని. కానీ మీరు అక్కడ చూస్తే అబ్జర్వ్ చేస్తే హైలీ సక్సెస్ఫుల్ పర్సనాలిటీస్ కూడా వాళ్ళ వైఫ్కి చాలా రెస్పెక్ట్ చేస్తున్నారండి. ఎక్కడికి వెళ్ళినా కూడా అంటే వాళ్ళకి వాల్యూ ఇస్తారు, వాళ్ళ సలహాలు వింటారు. కానీ మనలో చాలామంది గడుగుడి నీకేం తెలుసు, ఊరుకో నాకు తెలీదా, నేను ఎవరో తెలుసా, నాకు అసలు ప్రపంచం అంతా నా మాట అంటుంది, నువ్వు నాకు చెప్పేది ఏంటి అని చాలామంది అనుకుంటుంటాం అనమాట. అది నా లెవెల్ ఏంటి తెలుసా, నీ రోజు ఏ పొజిషన్లో తెలుసా అని అప్పుడప్పుడు మన ఈగో అట్టయినప్పుడు కొన్ని అంటుంటాం అనమాట. సో ఇక్కడ వన్ మోర్ యాక్టర్ మరి చూడొచ్చండి, వెరీ మామూలుగా కాదు, రాకింగ్ యాక్టర్ సూర్య గారు కూడా
జ్యోతిక గారు బెస్ట్ కపుల్ అని కూడా చెప్పొచ్చు. ఫెమినిన్ ఎనర్జీ. ఎస్, అంటే ఎప్పుడైతే మేల్ ఎనర్జీకి ఫీమేల్ ఎనర్జీ యాడ్ అయిందో సక్సెస్ ఆటోమేటిక్గా పెరుగుతుందండి. అదేవిధంగా ఇంకా కొంతమంది తీసుకొస్తుంది. ముఖేష్ అంబానీ గారు మేల్ ఎనర్జీ ఏమి యాడ్ అయింది? ఫీమేల్ ఎనర్జీ. నీతా అంబానీ గారు ఆడారు. అంటే మేల్ ఎనర్జీకి ఎప్పుడైతే ఫీమేల్ ఎనర్జీ యాడ్ అయిందో సో చాలా సక్సెస్. జనరల్గా మనం అందరం ఏమనుకుంటాం, ఇండియాకే బాస్ అని అనుకుంటాం. అతను మొన్న వీడియోలో వాళ్ళ అబ్బాయి పెళ్ళైనప్పుడు మై బాస్ ఇస్ దేర్ అని వెనకాతలు చూపించారు నీతా అంబానీ గారిని. సో నీతా అంబానీ గారిని అదేవిధంగా మనకి సో మహేష్ బాబు గారు, సో మనకు తెలుసు వెరీ ఫేమస్. అతనికి ఎప్పుడైతే ఫీమేల్ ఎనర్జీ యాడ్ అయిందో మనకి ఇంకా సక్సెస్ అనేది పెరిగిందండి. నమ్రత గారు. సో అంటే మేల్ ఎనర్జీకి ఫీమేల్ ఎనర్జీ ఎప్పుడైతే యాడ్ అవుతుందో ఆటోమేటిక్ సక్సెస్ అనేది పెరుగుతుంది. అయితే ఈ రెండు బ్యాలెన్స్ అవ్వాలి. అదేవిధంగా ఇంకా తీసుకుంటే ద మాస్టర్ బ్లాస్ట్, థ్యాంక్ యూ బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్, అలాంటి మాస్టర్ బ్లాస్ట్ సచిన్ గాడ్, క్రికెట్ గాడ్. సో అంజలి గారు అంటే ప్రతి మేల్ ఎనర్జీకి ఫీమేల్ ఎనర్జీ ఎప్పుడైతే యాడ్ అవుతుందో బ్యాలెన్స్ అవుతుందో నువ్వు గొప్పే నేను గొప్పే. వైఫ్ అండ్ హస్బెండ్ అందరూ అనుకోవాల్సింది ఏంటంటే, సో ఇక్కడ మీరు కింద కామెంట్ బాక్స్ టైప్ చేయండి మై లైఫ్ పార్ట్నర్ ఈజ్ గ్రేట్ అని కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. సో ఐ రెస్పెక్ట్ మై లైఫ్ పార్ట్నర్. లేడీస్కి చెప్తున్నాను, జెంట్స్కి చెప్తున్నానండి. ఐ రెస్పెక్ట్ మై లైఫ్ పార్ట్నర్ అని మీరు కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. వీళ్ళందరూ సెలబ్రిటీస్ అందరూ కూడా ఎందుకు సెలబ్రిటీ అయ్యారంటే వాళ్ళ లైఫ్ పార్ట్నర్ని వాల్యూ చేస్తారు, రెస్పెక్ట్ చేస్తారు. సో అందువల్లే ఇదే. అండ్ ఫైనల్గా ఇంకా తీసుకుంటే ఇలా ఇక్కడ తీసుకుంటే అంటే అమ్మవారిని ఎవరైతే ఎక్కువగా జనరల్గా ఆరాధిస్తుంటుంటారో, అంటే అమ్మవారిని ఆరాధించినప్పుడు ఇంట్లో వైఫ్ని కూడా అలాగే చూడాలి. సో అంటే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, శక్తి వస్తుంది. ఎప్పుడైతే అంటే వ్యక్తి శక్తిగా మారాలంటే అమ్మవారిని పూజిస్తుంటూ ఉంటారు. సో అదేవిధంగా మానసిక ధైర్యం వస్తుంటుంది అనమాట. సో అంటే ఇప్పుడు దాకా నేను చాలా ఎగ్జాంపుల్స్ చెప్పాను. ఇంకా నెక్స్ట్ దీన్ని పార్ట్ 2 వీడియో కూడా చేస్తాను. దీని పార్ట్ 2 ఉందండి. ఎస్. సో ఇది ఈరోజు ఈ వీడియో చెప్పేది అంటే మేల్ ఎనర్జీకి ఫీమేల్ ఎనర్జీ యాడ్ అయితే మేనిఫెస్టేషన్ పవర్ అనేది పెరుగుతుంది. సో దీనికి పార్ట్ 2 కూడా చేస్తానండి. ఈసారి డిసెంబర్ 9 జరగబోయే ప్రాస్పరిటీ బ్యాచ్లో ఫీమేల్ ఎస్పెషల్లీ లేడీస్ ఒంట్లోని ఎనర్జీస్ని ఎలా బ్యాలెన్స్ చేయాలి, ఫీమేల్ ఏ విధంగా చేస్తే హస్బెండ్ కూడా డబ్బు వస్తుంది, ఇంట్లో వాళ్ళ పిల్లలకు కూడా డబ్బు వస్తుంది అనే కొత్త టెక్నిక్స్ నేను లాంచ్ చేస్తున్నాను. ఈసారి జరగబోయే డిసెంబర్ 9th బ్యాచ్ ప్రాస్పరిటీ బ్యాచ్లో లేడీస్ ఏ విధంగా మేనిఫెస్టేషన్ ఎక్కువ చేయాలి అని. ఎందుకంటే మేల్ ఎనర్జీ కన్నా ఫీమేల్ ఎనర్జీ చాలా పవర్ఫుల్. అంటే మేల్ కన్నా ఫీమేల్ కానీ మేనిఫెస్టేషన్ లేడీస్ కరెక్ట్గా చేస్తే కరెక్ట్గా మేనిఫెస్టేషన్ డబుల్ ట్రిపుల్ అయిపోతుందండి. బీ ద ఫస్ట్. ఎందుకంటే డిసెంబర్ 9th జరిగేటువంటి ప్రాస్పెరిటీ బ్యాచ్ అది కూడా ఇయర్లీ వన్స్ ఒక్కసారి జరిగేటువంటి బ్యాచ్ ఇది. మీరు కనుక ఎన్రోల్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసినా సరే మీరు వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఎందుకంటే డిసెంబర్ మంత్లో మాత్రమే ఉండేటువంటి బ్యాచ్ ఇది. ఎవరైనా సరే ఫస్ట్ బ్యాచ్, సెకండ్ బ్యాచ్, థర్డ్ బ్యాచ్ ఎవరైనా అటెండ్ అయ్యి ఉంటే మళ్ళీ మీరు అటెండ్ అవ్వచ్చు. డిసెంబర్ 9th అండ్ బీ ద ఫస్ట్. ఇందులో ఉన్నా సరే మీరు ఫస్ట్ ఉండేలా చూసుకోండి. దానివల్ల ఏమవుతుందంటే ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ కానివ్వండి, లేదంటే మీరు నేర్చుకునేటువంటి విధానంలో ఎప్పుడూ ముందే ఉంటారు అనుకునేటువంటి ఆలోచన అయితే ఉంటే లైఫ్లో ఎప్పుడైనా సక్సెస్ అవుతారు. ఎనీవేస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.